మాస్టర్ సామెలన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అనుకోకుండా ఈ రీతిగా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి కూడా దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. స్థానిక దైవజనులు కూడా మన మధ్యలోనికి వస్తారు కొద్దిసేపట్లో. సురేందర్ పాస్టర్ గారు, ప్రైజ్ రావు. దైవ సేవకులు దయచేసి ముందుకు రండి. అన్నగారు, కొంతమంది దైవజనులు వచ్చారు, వారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. అన్న రండి, మీరు రండి. దైవజనులు వచ్చారు, వారిని ప్రేమతో మనం అందరం బట్టి చప్పట్లు కొడదాం. ప్రభు సేవలో ఉన్నటువంటి దైవజనులు మన మధ్యలోకి రావడం ఎంతైనా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. కొద్దిసేపు మనము అదే రీతిగా మోహన్ పాస్టర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తున్నాం. తర్వాత జాషువా పాస్టర్ కూడా, తర్వాత సుకుమార్ గారు. రెండు చేళ్ళు తీసుకుందా తమ్ముడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట చదువుకుందాం. 71వ కీర్తన దేవుని వాక్యం నుంచి క్లుప్త ధ్యానం కొరకు. 71వ కీర్తన దయచేసి 17వ వచనము చదువుతూ ఉన్నాను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మరి ప్రియ తమ్ముడు అనలేము, వరుసకు నాకు బామర్దవుతాడు. అదే రీతిగా తన సతీమణిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి చక్కటి ఆ కుమారుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఈ రీతిగా వారి యొక్క ఈ కృతజ్ఞత కూడికలో మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపినటువంటి ఈ చక్కటి తరుణాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులుగా మనం ఏది చేసినా ప్రభు యొక్క ఆశీర్వాదం లేకుండా చేయలేము. మీరు భోజనము చేసినను పానము చేసినను మరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయండి అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. గర్భఫలమైనటువంటిది చాలా శ్రేష్టమైంది. భూమి మీద చాలా మంది, ఇప్పుడు నేను ప్రభు పరిచయలో 15 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాను. ఎంతో మంది గర్భఫలాలు లేని కారణాన్ని బట్టి ఎన్నిసార్లు ప్రార్థన విజ్ఞాపన కోరుకుంటారు, ఎన్నిసార్లు ఉపవాసాలు ఉంటారో. ఎంతమంది సేవకులు కనిపిస్తే అంతమంది సేవకులకు అయ్యా నాకు గర్భఫలము దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గర్భఫలం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రక్రియ. దావీదు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు దావీదు అంటే, అంత ఆశ్చర్యము మనిషి యొక్క జీవితంలో ఉన్నది. 136వ కీర్తనలో ఒక మాట మనం గమనిద్దాం. 139వ కీర్తన దయచేసి 13-14 వచనాలు చదువుతున్నాను. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే,
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచు ఉన్నవి. అంటే చిన్న నలుసుగా ఉన్నటువంటి ఒక అండ ప్రాయంలో ఉన్నటువంటి సమయంలో ఎట్లా ఆ యొక్క శరీరం అనేటటువంటిది తయారైంది మానవ మరి తల్లి గర్భంలో. కంటికి కనిపించినంత సూక్ష్మమైనటువంటి కణం వెళ్ళి గర్భసంచిలోకి వెళ్ళినప్పుడు అది మొదటి స్కానింగ్లో చిన్నగా 1 mm 2 mm కనిపిస్తూ ఉంటుంది. కంటి గడమన్నంత సూక్ష్మమైనటువంటి ఒక చిన్న రౌండ్ షేప్లో ఉంటుంది. మన చిన్నగా ఉన్నటువంటి క్రమంలో ఎట్లా దేవుడు మరి పేగులు తయారు చేసిండు, ఎట్లా నరములు తయారు చేసిండు, ఎట్లా ఎముకల్ని తయారు చేసిండు, ఎట్లా శరీరం వచ్చింది, ఎట్లా కన్నుగుడ్లు వచ్చినాయి, ఇది ఆశ్చర్యం. ఈరోజు మనకు కండ్లకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు అంటారు మేము చాలా పరిశోధన చేసినామండి కండ్ల మీద, కానీ ఇంకా మాకు అర్థం కాకుండా ఎంతో ఉన్నది. హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ అనేటటువంటి హాస్పిటల్ ఉంది. అది కళ్ళకు సంబంధించిన పెద్ద హాస్పిటల్. వాళ్ళు ఇంకా పరిశోధన చేస్తూ ఉంటారు. కంటిలో కొన్ని లక్షల నరాలు ఉన్నాయంట మన కంటిలో. అంటే మనకు వెంట్రుక కన్నా సన్నపు వాసే నరాలు, ఆ నరాల్లో నుంచి రక్తం వెళ్తూ ఉంది. ఇప్పుడు ఒక మంచి ₹1,00,000 ఫోన్ పెట్టి కొంటే అది ఇక్కడ నుంచి మన బోరింగ్ దాకా జూమ్ చేస్తుంది. కానీ నా కన్ను ఇక్కడ నుంచి అక్కడ కానం ఎవరు కూర్చున్నారో చూడవచ్చు, ఇక్కడ నుంచి అక్కడ మా ఇంటి దగ్గర ఎవరు పోతున్నారో మనకు కనిపిస్తుంది. మన కంటికి అంత శక్తి ఉంది. అంటే దేవుడు మనిషిని తయారు చేసిన విధము చాలా ఆశ్చర్యం. దేవుని బిడ్డలారా, మరి జన్మించిన తర్వాత కూడా నా కొడుకు వాడు పుట్టిన తర్వాత మొఖాల మీద నడుస్తున్న ప్రాయంలో ఆడ ఆడుకుంటూ పోయి బాసనలతో మీద సబ్బు తెలిసిండు. నా పని మీద నేనున్న పాస్టర్ ఆమె పని మీద ఆమె ఉంది. వాడు వెళ్ళి బాసనలతో మీద సబ్బు తెలిసిండు. మొత్తం తిన్న తర్వాత చూసినాం, ఏం చేయాలని అర్థం కాదు, టెన్షన్. వెంటనే బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం. గజ్వల్లో హాస్పిటల్ పట్టలే, హైదరాబాద్ నీలోఫర్ వెళ్ళిపోమన్నారు. నీలోఫర్ వెళ్ళినాం. అక్కడికి పోయిన తర్వాత వాడు మళ్ళీ ఏదో ఇంజక్షన్ చేసి కడుపులో ఉన్నది మొత్తం బయటకి కట్టేటట్లా చేసేసిండు. మంచిగా అయిపోయింది బాబు. ఆ రోజు నేను అక్కడ ఎన్ని వింతలు చూశానంటే, ఆ నీలోఫర్ హాస్పిటల్లో ఒక బాబు మంచి అందమైనటువంటి బాలుడు జన్మించిండు, కానీ కదులుతలేడు. అక్కడ ఇంక్యుబేటర్స్లో పెట్టారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నాడు, కదులుతలేరు. ఏమైందంటే ఆ యొక్క మనిషి శరీరంలో ఎముకలు అతుక్కుని లేవు. ఎముకలు ఎక్కడికి విరిగిపోయి ఉన్నాయి లోపల. అసలు టిఫా స్కానింగ్ చేసినప్పుడు 6 నెలల్లో చెప్తారు అండి ఎముకలు బాగున్నాయా, గుండె బాగుందా, లేకపోతే కళ్ళు బాగున్నాయా, చేతులు బాగున్నాయా, కాళ్ళు బాగున్నాయా. మరి వాళ్ళు చెక్ చేసుకున్నారో లేదో తెలియదు. పాపం ఊపిరి మాత్రం ఉంది, కాళ్ళు చేతులు ఆడిస్తలేడు, అట్లా పండుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చూడాల్సింది ఏంటంటే ఆ బాలుడు ఎప్పుడెప్పుడు చనిపోతాడని చూడాలి, అంతే, ఏం చేయలేదు. ఏంటంటే అంటే దేవుడు మనకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాపాడుతున్నాడు, మనం ఒక అండదశలో ఉన్నప్పుడు కాపాడుతున్నాడు, మనకు మంచి రూపాన్ని ఇచ్చినాడు, మంచి ఎముకలను ఇచ్చినాడు, మనం క్షేమంగా పుట్టడానికి దేవుడు కృప చూపించినాడు, మనం పుట్టి పెద్దగాడానికి దేవుడు కృప చూపించినాడు. ఇప్పుడు తమ్ముని యొక్క మరి కుమారుడు మంచిగా వెళ్ళాడుతున్నాడు, ఆడుకుంటూ మంచి ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప మేలు దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, నీవు అన్న ప్రైజ్ దావీదు ఏమంటున్నాడంటే, నీవు నన్ను కలగజేసిన విధం అనేటువంటి నేను చూస్తే ప్రభువా నాకు మొదట భయం కలుగుతున్నది. ఎట్లా ఒక చిన్న దశలో నుంచి ఇంత ఎత్తుకెదిగినాను, ఈరోజు ప్రవక్తగా పిలువబడుతున్నాను, రాజుగా పిలువబడుతూ ఉన్నాను, కానీ
ఒకప్పుడు నా తల్లి గర్భంలో నా యొక్క దశ ఎంత, అప్పటి నుంచి నువ్వు నన్ను కాపాడకపోతే, అప్పటి నుంచి నువ్వు నాకు క్షేమాన్ని ఇవ్వకపోతే ఇంత ఎత్తుకు ఎదిగేవాడిని కాదు, ఇంత ఆరోగ్యంగా ఉండేవాడిని కాదు, ఇంత రాజున్న స్థితిలో నేను ఉండేవాడిని కాను. అంటే కృతజ్ఞత. అంతేకాదు దేవుని పిల్లారా, దావీదు ఏమంటున్నంటే నీవే నాకు ఏందంట బోధకుడు. ఏంటండి, బాల్యము నుండి దావీదుకు మనం చదువుకున్న లేఖన భాగం ఆ యొక్క 71వ కీర్తన 21వ వచనంలో నీవే నాకు ఏమై ఉన్నావు, బాల్యం నుండి బోధకుడవై ఉన్నావు. ఈరోజు మన పిల్లలకు మనము బోధకులమై ఉండాలి. డిఎల్ మూడీ గారు ప్రపంచంలో గొప్ప ఉత్సవాన్ని తీసుకొచ్చినటువంటి మరి వ్యక్తుల్లో కూడా ఆయన గొప్ప సువార్థికుడు. 6 ఖండాలను ఆయన సువార్త చేత కదిలించింది. ఆయన సాక్ష్యం ఏంటంటే, నా తల్లి వంటి తల్లి ప్రతి ఒక్కరుకుంటే లోకంలో చెరసాలలు అవసరం లేవంటాడు. ఎందుకంటే 6 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఆ కుమారుని తీసుకెళ్ళి సండే స్కూల్లో వెళ్ళి కూర్చోబెట్టేదంట. ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి, ఈరోజు ఆదివారం నా కొడుకుకు సండే స్కూల్ పంపించాలి, ఈరోజు నా యొక్క కొడుకును మందిరంలో నేను చూడాలి అని ఆ తల్లి కష్టపడ్డది. 6 ఏళ్ల ప్రాయంలో రక్షణ పొందిండు ఆయన. డిఎల్ మూడీ భక్తుడు ప్రపంచంలో ఆయన చేసినంత గొప్ప సేవ ఎవరు చేయలే. 6 ఖండాలను కదిలించినటువంటి గొప్ప దైవజనుడు, మంచి ప్రార్థనా పరుడు. 8-9 గంటలు మోకరించి ప్రార్థించేవాడు. దేవుని బిడ్డల రోజు నీవు నేను మన యొక్క పిల్లలకు మనము మొదటి బోధకులమై ఉండాలి. యు ఆర్ ద ఫస్ట్ స్కూల్ మాస్టర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్. తర్వాతనే టీచర్ అయినా, సార్ అయినా, ఇంకెవరైనా. గురువులు తర్వాత స్థానం. మొదటి స్థానాన్ని తల్లిదండ్రులు అనేటటువంటిది. మీకు ఒకవేళ మీ పిల్లలకి ఏం చెప్పాలని అర్థం కాకపోతే దైవ సేవకుల చేతులు పెట్టాలి. మీరు వారి గురించి మోకరించి ప్రార్థన చేయాలి. కాబట్టి యొక్క రాత్రికాల సమయములో దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మనం సంతోషపడడానికి మనకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కృప మనకు ఉన్నది. కానీ కొంతమంది అనుకుంటారంట, యోబు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం అంటాడు, అయ్యో నేను పుట్టకపోతే బాగుండే అన్నాడు. ఏంటండి, నేను పుట్టకపోతే బాగుండే. మనం పుట్టినందుకు సంతోషపడుతున్నాం, కానీ కొంతమంది పుట్టకపోతే బాగుండే అనుకునేటటువంటి జోన్లో కూడా ఉంటారంట. చదవండి తీసిన వాళ్ళు యోబు గ్రంథం 3వ అధ్యాయము యోబు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం, నా తల్లి గర్భద్వారమును అది మూయనందులకు, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందులకు, నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగ పిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. అంటే యోబు భక్తుడు రాత్రికాల సమయంలో పుట్టినాడని చెప్పుకున్నాడు ఇండైరెక్ట్ గా. అయితే నేను పుట్టకపోతే బాగుండే, ఎందుకు ఆయనకు వచ్చినటువంటి శ్రమలకు, కష్టాలకు, బాధలను బట్టి అయ్యో నా జన్మాడు లేకపోతే బాగుండే అని అనుకున్నాడు. అట్లానే చాలా మంది అనుకుంటారు, రేపు యేసు ప్రభు నమ్మకుండా మా కట్టుబాట్లు మాకున్నాయి, మా కులాలు మాకున్నాయి, మా మతాలు మాకున్నాయి, మా దేవుళ్ళు మాకున్నారు, యేసుక్రీస్తు అంటే మన దేవుడు కాదు, యేసుక్రీస్తు అంటే మరి మాలమాదేవుల దేవుడు అని ఈరోజు యేసు ప్రభువును ధృవీకరిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక టైం రాబోతున్నది, అయ్యో నేను పుట్టకపోతే బాగుండేనంటారు. ఎక్కడ తెలుసా? అగ్ని గంధకముల గుండములో పడ్డప్పుడు. ఏంటండి, యేసు ప్రభువును ధృవీకరించడం అనేది చాలా, అది లైట్గా తీసుకునే విషయం కాదు, సమస్య తీసుకునే విషయం కాదు. ఈరోజు మనమైతే సంతోషపడుతున్నాం, ఎందుకంటే మన పిల్లలు మనం పుట్టినప్పటి నుంచే, పుట్టకముందు ప్రార్థన చేస్తాం, పుట్టిన తర్వాత ప్రార్థన చేస్తాం, అవకాశం అంతా చర్చకి నడిపిస్తాం. దైవజనుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు పెరుగుతారు, మనకు భయం లేదు. వాడు ఏదో ఒక సమయం లేసయ్యా నన్ను క్షమించు ప్రభు అంటాడు. నిరీక్షణ గల మనుషులుగా మనం ఉన్నాం. కానీ కొందరు అనుకుంటారంట, ఆ యొక్క మరి అగ్ని గంధకంలో గుండంలో పడినటువంటి ధనవంతుడు అనుకున్నాడు, అయ్యా లాజరు ఒకసారి నీ యొక్క చిటికన వేలు గోరుతో నా నాలుక చల్లార్చు. వాడు ఏమనుకుంటాడు, వాడు భూమి మీద ఉన్నప్పుడు చాలా అద్భుతంగా జీవించాడు, చాలా చక్కటి వస్త్రాలు ధరించినాడు, చాలా మంచి రాజభోజనం చేసినాడు. చనిపోయిన తర్వాత సీన్ మారిపోయింది, చనిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. నేను పుట్టకపోతే బాగుండని మొత్తుకుంటున్నాడు. అక్కడ నా జన్మనే వ్యర్థమైపోయింది, ఇంకా నా తమ్ముళ్ళు కొంతమంది, దయచేసి వారికి ఎవరైనా స్వార్థ చెప్పండి అంటున్నాడు. కాబట్టి చనిపోయిన తర్వాత అసలు వాస్తవం తెలుస్తుంది. హూ ఇస్ ద రియల్ గాడ్? ఈరోజు దేవుని బిడ్డలారా, నిజమైన దేవుడు తెలిగినటువంటి మనము, నిజమైన దేవుని తెలుసుకున్నటువంటి మనము మన బిడ్డల్ని దేవుని యొక్క బోధలు పెంచాలి. దావీదు అంటున్నాడు, నీవే నాకు బోధకుడవై ఉంటివి. మనందరికీ తెలుసు
సామెతలు 22వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం అంటాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీట కూర్చున్నప్పుడు లేచినప్పుడు నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి మాట్లాడు, నీ కంఠభూషణంగా వాటిని ధరించుకో, నీ పిల్లలకు వాటిని నేర్పించు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో యోబు ప్రతిరోజు తన పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాడు. వేకువనే లేచి, దేవా నా పిల్లలు నీ చేతిలో పెడుతున్నానని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే విలాప వాక్యముల్లో 2వ అధ్యాయం 26వ వచనం అంటాడు, నీ యొక్క పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు ప్రతిరోజు ఆయన వైపు చేతులెత్తమన్నాడు, ప్రార్థించమన్నాడు. పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం 4వ అధ్యాయం 6వ వచనం ఏమంటే తెలుసా? ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచుడి. కాబట్టి ఈరోజు మనకి ఇవన్నీ కూడా తెలుసు, కానీ మన పిల్లలు పెంచే విషయంలో మనం ఫెయిల్ అవ్వద్దు. వారు రేపు దేవునికి ఉపయోగపడాలి, తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. సంఘ విద్రోహ శక్తులుగా మారొద్దు, సమాజ విద్రోహ శక్తులుగా మారొద్దు, తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవారిగా మారొద్దు. చాలా మంది అంటారు పిల్లలు పెద్ద అయిన తర్వాత వాడు చెప్పిన పట్టినకపోతే వీరు పుట్టినప్పుడే బిస్కెస్ అయిపోతున్నా. రోషంలు అంటారు, జడలాడుతున్నప్పుడు పిల్లలు చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఏమన్నా నాకు పుట్టకపోతే బాగుండి భయ్, నాకు అవమానం తెస్తున్నాడు, ఊరిలో అందరి ముందు తలెత్తుకోకుండా చేస్తున్నాడు నా యొక్క కుమారుడు, అందరి ముందు తలెత్తుకోకుండా చేస్తుంది నా కుమార్తె అని ఏడుస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. కారణం ఏంటంటే పెంచాల్సినటువంటి విధానంలో పెంచకపోవడమే. కాబట్టి ఈరోజు మన పిల్లల పట్ల మనం చాలా జాగ్రత్తగా బాధ్యత కలిగి ఉందాం. దావీదు ఇచ్చిన సాక్ష్యం మన పిల్లలు మన కొరకు ఇవ్వాలి. దేవా నువ్వే నాకు బాల్యం నుండి ఏమయ్యుంటివి, బోధ కూడా వాయింటివి. ఏంటంటే ఎంత గొప్ప సాక్ష్యం. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. కనుక ఒక నూతన తీర్మానం యొక్క శుభ సమయంలో మరి ప్రియ తమ్ముడికి దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మనం కూడా మన పిల్లల పట్ల కూడా చాలా జాగ్రత్త కలిగి ప్రార్థన పూర్వకంగా మన పిల్లల్ని పెంచే విషయంలో జాగ్రత్త పడదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో ఫలింపచేయను కాక స్థానిక సంఘ కాపరి దైవజనులు అయ్యగారికి మిగతా సమయాన్ని అప్పగిస్తున్నారు, వారు కొనసాగిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యొక్క రాత్రి వేళలో మా ప్రియులు మరి ప్రభా ఆల్గి శ్యామ్ తన సత్తమని ప్రేమించి చక్కటి కుమార్ని ప్రభా జోషిని ప్రభా బహుమానం ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ గడిచిన సంవత్సర కాలం అంతట్లో కూడా నీ భద్రత, నీ కాపుదల, నీ క్షేమము, సమాధానము నీ యొక్క బిడ్డకు ప్రభు అనుభవిస్తూ వచ్చినావు కనుక ఈ దిన ముందు కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వబడిన చక్కని సందేశం అని వందనాలు చెల్లిస్తూ నిజముగా మరి ప్రభా ఈ రోజుల్లో దేవ పిల్లల పెంపకంలో అనేక మంది తల్లిదండ్రులు ప్రభా బాధ్యత రహితంగా పెంచడం వల్ల అనేక మంది పిల్లలు తన ప్రభా వారి చిన్న జీవితాల్లో వారు అనేక రకాల నష్టానికి దేవా ప్రభా చవిచూస్తున్నారు. కనుక ఆ విధంగా కాకుండా దేవా మరి యోబు గ్రంథంలో శ్రమించినట్లుగా యోబు తన పిల్లల విషయంలో ఎలాంటి బాధ్యతగా పెంచినప్పుడు పిల్లలు ఏ విధంగా మరి ఆత్మీయులు ఎదిగినారో అలాంటి నడిపింపు ప్రభా ఈరోజు ప్రభా శ్యామ గారిని ప్రేమించిన కుమారుడు ప్రభా జోషికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సామెతలు 22:6 ప్రకారంగా బాలుడు నడవలసిన త్రోవను చిన్నప్పటి నుంచి వాడు నేర్పించినట్లయితే వాడు పెద్దవాడినప్పుడు కూడా దానికి తొలగిపోవడని యొక్క లేఖల్లో బాగా శ్రమించినట్లుగా కలిగిన ఇరువురు కూడా బాధ్యతగా ప్రార్థిస్తూ ప్రార్థన పూర్వకంగా మరి చిన్న కుమారుడు జోషిని ప్రభా మరి ప్రభా పెంచబడలాగా దయచేసి ప్రార్థిస్తూ మరి ముందున్న కార్యక్రమంతో కూడా మాకు దీవెనకరంగా కుటుంబానికి ప్రభా ఆశీర్వాదకరంగా జరిగించి మా పొందమని మరొకసారి ప్రభా కూడి వచ్చిన బంధువులందరినీ కూడా దీవించి ఆదరించి ఇంకా ఎవరైతే రావాల్సి ఉందో వారందరినీ కూడా ప్రభా సమయాన్ని కూడా నడిపించి మా పొందమని యేసుక్రీస్తు నమ్మకమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం వద్దుంటున్న మరి బ్రదర్ రమేష్ అన్న గారు గ్రీటింగ్స్ అందిస్తారు. ఒక 5 నిమిషాలు, కొంచెం టైం ఉంది కనుక కేక్